సప్తమ స్థానం గురించి, సప్తమాధిపతి గురించి చాలామందికి సందేహం ఏంటంటే ఎప్పుడు ఈ సప్తమ స్థానం గురించి నేను నెగిటివ్గానే మాట్లాడుతాను అని చెప్పి ఒక సందేహం ఉంటుంది. అంటే సప్తమ స్థానం కళత్ర స్థానం కాబట్టి అక్కడ గ్రహాలను బట్టి కొంచెం పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా నెగిటివ్గా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ గ్రహం ఉంటే ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అన్నవి కూడా చెప్పుకున్నాం గతంలో. అంటే ఈ సప్తమ స్థానం వలన ఓన్లీ నెగిటివ్ రిజల్ట్సే ఉంటాయా, జాతకుడికి మంచి ఫలితాలు ఉండవా, అవి ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కొక్కటి. ఎప్పుడు నేను నెగిటివే చెప్పాను సప్తమ స్థానం గురించి, ఇప్పుడు పాజిటివిటీ గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే పాజిటివ్ విషయాలు కూడా చెప్పుకున్నాం తక్కువ, అంటే ఫారెన్ బిజినెస్ అని, ఫారెన్ ట్రావెల్, ఫారెన్ సెటిల్మెంట్ వీటి గురించి మాట్లాడుకున్నాము. ఇంకా క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు. శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయాన్ని తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక సప్తమ స్థానం గురించి, సప్తమాధిపతి గురించి. చాలామందికి సందేహం ఏంటంటే ఎప్పుడు ఈ సప్తమ స్థానం గురించి నేను నెగిటివ్గానే మాట్లాడుతాను అని చెప్పి ఒక సందేహం ఉంటుంది. అంటే సప్తమ స్థానం కళత్ర స్థానం కాబట్టి అక్కడ గ్రహాలను బట్టి కొంచెం పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా నెగిటివ్గా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ గ్రహం ఉంటే ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అన్నవి కూడా చెప్పుకున్నాం గతంలో. అంటే ఈ సప్తమ స్థానం వలన ఓన్లీ నెగిటివ్ రిజల్ట్సే ఉంటాయా, జాతకుడికి మంచి ఫలితాలు ఉండవా, అవి ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కొక్కటి. ఎప్పుడు నేను నెగిటివే చెప్పాను సప్తమ స్థానం గురించి, ఇప్పుడు పాజిటివిటీ గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే పాజిటివ్ విషయాలు కూడా చెప్పుకున్నాం తక్కువ, అంటే ఫారెన్ బిజినెస్ అని, ఫారెన్ ట్రావెల్, ఫారెన్ సెటిల్మెంట్ వీటి గురించి మాట్లాడుకున్నాము. ఇంకా క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు. సప్తమ స్థానం అసలు ఏవైనా యోగాలను ఇస్తుందా లేదా, ఇక్కడ సప్తమాధిపతి అసలు ఏవైనా యోగాలను ఇస్తాడా లేదా, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తెలుసుకుందాం. ముఖ్యంగా సప్తమ స్థానం కేంద్ర స్థానం అవుతుంది. ఇక్కడ అది కళత్ర స్థానంగా కూడా చెప్పుకుంటాము. ఇక్కడ నేను వైవాహిక జీవితం గురించి ఏమీ మాట్లాడను, ఆల్రెడీ అవన్నీ పాత వీడియోల్లో అయిపోయాయి మనకి. ఏ గ్రహాలు ఉంటే వైవాహిక సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా. ఇప్పుడు ఓన్లీ మంచి ఫలితాలు ఎలా చూసుకోవాలి. ఈ సప్తమ స్థానం మనకి కళత్ర స్థానంగా చెప్పుకుంటూ ఉంటాము. మీరు పార్ట్నర్షిప్ బిజినెస్, ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి సప్తమ స్థానం ఎంత బలంగా ఉంటే అంత మంచిది. ఇక్కడ పార్ట్నర్స్ని సూచించేది కూడా సప్తమ స్థానము. ఫారెన్ ట్రావెల్, ఫారెన్లో బిజినెస్, ఫారెన్ బిజినెస్, స్వదేశంలోనూ విదేశాల్లో కూడా వ్యాపారవేత్తలుగా ఎదగడం ఈ సప్తమ స్థానం చూడాలి. ముఖ్యంగా ఎవరైతే ఈ సప్తమ స్థానంలో అంటే సప్తమ స్థానం బలంగా ఉంటుందో వారికి ఫారెన్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది అని ఒక మాటలో చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ సప్తమాధిపతి కూడా చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషిస్తాడు. ఈ సప్తమాధిపతి జాతకుడికి రాజయోగాల్ని, ధనయోగాల్ని ఇస్తుంది. రెండు యోగాలు ఉంటాయి. సప్తమాధిపతి ఏమిస్తుంది? రాజయోగాల్ని, ధనయోగాల్ని ఇస్తుంది. అవి ఎలా ఇస్తుంది అన్నది ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కటి. ముఖ్యంగా ఈ సప్తమాధిపతి నైసర్గిక పాపగ్రహం అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే నైసర్గిక పాపగ్రహాలు కేంద్రాధిపత్యాన్ని తీసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ మరి సప్తమ స్థానం కేంద్ర స్థానం కదా, నైసర్గిక పాపగ్రహాలు సెవెంత్ లార్డ్ అయితే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సెవెంత్ లార్డ్ అయ్యి కోణ స్థానంలో ఉన్నారనుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక రాజయోగాన్ని ఎలా సూచిస్తుంది? సప్తమాధిపతి ఎప్పుడైతే ఉచ్చ స్థితిలో ఉండడం జరుగుతుందో, సప్తమాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి రాజయోగం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. ధనయోగాలు ఎలాగా చూడాలి అని చూసుకున్నట్లయితే ధనస్థానాన్ని తీసుకుంటాం. ధనయోగం అంటే ధనస్థానం కదా. ఎప్పుడైతే ద్వితీయాధిపతితోటి సప్తమాధిపతి యొక్క రిలేషన్ ఉంటుందో, అంటే రిలేషన్ అంటే ఎలాగా, ద్వితీయాధిపతి సప్తమాధిపతి యొక్క పరివర్తన
ధనయోగాన్ని సూచిస్తుంది. అంటే సెకండ్ లార్డ్ ఇన్ 7th హౌస్ అండ్ 7th లార్డ్ ఇన్ 2nd హౌస్. ఆ పరివర్తన చాలా మంచి యోగాలను సూచిస్తుంది, ధనయోగాన్ని సూచిస్తుంది అని చెప్పుకోవచ్చు. తర్వాత భాగ్యాధిపతి సప్తమాధిపతి కలిసి ఉన్నా, అంటే 9th లార్డ్ 7th లార్డ్ కలిసి ఉన్నా, లేదు ఈ సప్తమాధిపతి భాగ్యాధిపతి పరివర్తన జరిగిన ధనయోగాలను సూచిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది వాళ్ళకి. లక్ను సూచించేది 9th హౌస్. అలాంటి 9th లార్డు 7th హౌస్లో ఉండి 7th లార్డు 9th హౌస్లో ఉంటే కనుక వీళ్ళు విదేశాల్లో ఎక్కువగా నివసించడానికి అవకాశాలు ఉంటాయి. విదేశీ వ్యాపారాలు, విదేశంలో ఉద్యోగము, విదేశీ సెటిల్మెంట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. సప్తమాధిపతి తర్వాత భాగ్యాధిపతి యొక్క పరివర్తన లేదా కలయిక కూడా ఇక్కడ. తర్వాత కెరియర్ ఒక పీక్ లెవెల్లో ఉండాలి అంటే కనుక ఎలాగా అని చూసుకున్నట్లయితే సప్తమాధిపతి రాజ్యాధిపతి యొక్క పరివర్తన, ఈ సప్తమాధిపతి రాజ్యాధిపతి పరివర్తన ఒక ఎక్సలెంట్ కెరియర్ని సూచిస్తుంది ఆ జాతకుడికి. ఒక ఉన్నత స్థితిలో ఉంటారు వాళ్ళు అని చెప్పుకోవచ్చు. ఇక సప్తమాధిపతి లాభాధిపతి కలిసి ఉన్నా, లేదు సప్తమాధిపతి లాభాధిపతి పరివర్తన జరిగిన, ఇది కూడా ధనయోగాలను సూచిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాజయోగాన్ని సూచిస్తుంది, ధనయోగాలను కూడా సూచిస్తుంది. భాగ్యాధిపతితో కూడా అంటే ఇక్కడ రాజయోగము ధనయోగము రెండూ కలిసి వచ్చాయంటే ఆ జాతకుడు అదృష్టవంతుడు. ఇక సప్తమాధిపతి ఉచ్చ స్థితిలో ఉండి కనుక ఉన్నట్లయితే వారు అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజయోగాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు. చాలా యోగాలు ఉంటాయి వాళ్ళకి. ఆ సప్తమాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు వీళ్ళకి విపరీతమైన యోగం కలిసి వస్తుంది. ఇక సప్తమ స్థానంలో ఒక్కొక్క గ్రహం ఉన్నప్పుడు నెగిటివ్స్ చెప్పేసుకున్నప్పుడు పాజిటివ్స్ చెప్పుకుంది. అంటే బలంగా ఉన్నట్లయితే ఉదాహరణకి రవి సప్తమంలో యోగకారకుడై ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి వివాహం ఫెయిల్ అవ్వకుండా ఉండడము, ధన సంపాదన చాలా అద్భుతంగా ఉండడము, మంచి ధన సంపన్నులుగా ఎదగడం, ఇవన్నీ కూడా ఉంటాయి. చంద్రుడు సప్తమంలో బలంగా ఉన్నట్లయితే ఇక్కడ మంచి ఫలితాలే చెప్పుకుంటున్నాం. వీళ్ళకి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. చంద్రుడు ఈ సప్తమంలో ఉన్నప్పుడు, అక్కడ బలంగా ఉన్నప్పుడు వ్యాపారాలు కలిసి వస్తాయి వాళ్ళకి. వీళ్ళు చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటారు. మార్కెటింగ్ బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. మాట చాలా బాగుంటుంది వీళ్ళది. ఆ మాటలతోటి అవతల వాళ్ళని మెస్మరైజ్ చేసి బిజినెస్లో ఎదగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీళ్ళు చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటారు కాబట్టి వీళ్ళ మాట కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అదే కుజుడు కనుక సప్తమంలో ఉండి బలంగా ఉన్నట్లయితే, స్ట్రాంగ్గా ఉన్నట్లయితే, ఇప్పుడు ఈ రాజయోగాలు ధనయోగ సూచనలు ఉన్నట్లయితే కుజుడికి, ఇప్పుడు రవికి చంద్రుడికి కుజుడికి వరుసగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏమవ్వాలి, అక్కడ బలంగా ఉండడం అంటే ఏమిటి, రాజయోగాల్ని కానీ ధనయోగాలు కానీ ఉండాలి వాళ్ళకి. మరి ఇది సప్తమ స్థానం కదా, ఇక్కడ మనం పాజిటివిటీ చూసుకుంటున్నప్పుడు యోగాలు ఉన్నప్పుడే యోగిస్తుంది. కుజుడు ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా ఫారెన్ ట్రావెల్స్ చేస్తూ ఉండడం, ఫారెన్లో ఎక్కువగా సెటిల్ అవుతూ ఉండడం. ఫారెన్లో ఎలా సెటిల్ అవుతారంటే వీళ్ళు బిజినెస్ మ్యాగ్నెట్స్గా కాదు సెటిల్ అవ్వడం, ఒక డాక్టర్స్గా అనమాట. అంటే ఈ స్వదేశంలో ఉంటారు, ఇక్కడ హాస్పిటల్స్, ఫారెన్ హాస్పిటల్స్ తిరుగుతూ ఉండడం, మంచి పెద్ద పేరు మోసిన డాక్టర్స్గా ఎదగడం, ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక అదే సప్తమ స్థానంలో బుధుడు కనుక ఈ రాజయోగాలు ధనయోగాల్లో ఉన్నట్లయితే కనుక చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు. తెలివితేటలతోటి ధనాన్ని సంపాదించుకుంటారు. వీళ్ళకి డబ్బు మీద ఆసక్తి చాలా ఎక్కువ ఉంటుంది. సప్తమంలో బుధుడు ఉన్న వాళ్ళకి, బలంగా ఉన్న వాళ్ళకి, అలాగే సంపాదిస్తారు కూడా. తర్వాత వీళ్ళకి వచ్చే పార్ట్నర్ కూడా అట్రాక్టివ్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీలకైతే వచ్చే భర్త చాలా అందంగా ఉంటాడు. పురుషులకైతే సప్తమంలో బుధుడు బలంగా ఉన్నప్పుడు వచ్చే స్త్రీ చాలా బాగుంటుంది. అంటే అందంగా ఉండడము, అందంగా మాట్లాడడము, చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉండడము, ఇవన్నీ కూడా. వీళ్ళు తెలివితేటలతో బాగా డబ్బు సంపాదించుకుంటారు. తర్వాత సప్తమంలో కనుక ఈ రాజయోగాలు ధనయోగాల్లో కనుక గురువు ఉన్నట్లయితే వీరి యొక్క భార్య ధన సంపాదన చాలా బాగుంటుంది. భార్య యొక్క ధన సంపాదన చాలా బాగుంటుంది. అంటే వచ్చేటప్పుడు బాగా సంపద తెచ్చుకోవడం కానీ,
ఉన్న ఇంటి నుంచి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అదే స్త్రీలకైతే పురుషులు చాలా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు భర్తలుగా రావడం జరుగుతూ ఉంటుంది స్త్రీలకి. ఏది ఏమైనప్పటికీ వీరి యొక్క క్యారెక్టర్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు, న్యాయబద్ధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యక్తిత్వాన్ని ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు వీళ్ళు. ఆ వ్యక్తిత్వం కోసము ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు. వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోరు. వీళ్ళ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, ఇటు స్త్రీలకి పురుషులకి కూడా. సప్తమంలో గురువు ఆ రాజయోగాలు ధనయోగాలు ఉన్నప్పుడు, అలా బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఇక శుక్రుడు ఉన్నట్లయితే, సప్తమంలో బలంగా ఉన్నట్లయితే వాళ్ళకి వివాహం అయిన తర్వాత చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. వీళ్ళకి వివాహానికి ముందు, వివాహానికి తర్వాత జీవితం అని చెప్పుకోవచ్చు. వివాహానికి ముందు ఎన్నైతే కష్టాలు అనుభవించారో అవన్నీ కూడా మాయమైపోతాయి. వివాహం అయిన తర్వాత విపరీతమైన ధనయోగాలు కలుగుతాయి జాతకులకి. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బిజినెస్ పరంగా ట్రావెల్ చేస్తూ ఉండడం. చంద్రుడు ఉన్నప్పుడు కూడా అంతే. సప్తమంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆ పాయింట్ మర్చిపోయాను ఏంటంటే, ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు వాళ్ళు. శుక్రుడు ఉన్నప్పుడు కూడా నేచర్ని చాలా ఇష్టపడము, ట్రావెలింగ్. అందుకే ట్రావెలింగ్ బిజినెస్ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. నేచరు ఇవన్నీ కూడా, దీనికి సంబంధించిన వ్యాపారాలన్నీ బాగా కలిసి వస్తాయి, బాగుంటుంది. శుక్రుడు కూడా బలంగా ఉన్నప్పుడు వివాహం అయిన తర్వాత వీళ్ళకి కలిసి వస్తుందండి. ఇదొక బండ గుర్తుగా గుర్తించేసుకోవాలి, ఇంకా బాగుంటుంది. ఇక సప్తమ స్థానంలో శని ఉన్నప్పుడు ఇక్కడ బలంగా ఉన్నట్లయితే వివాహం కరెక్ట్ సమయానికి అవుతూ ఉండడము. ఎందుకంటే బలంగా లేకపోతే కనుక వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది సప్తమంలో శని ఉన్నప్పుడు. ఇక్కడ వివాహం కరెక్ట్ సమయానికి అవుతూ ఉండడం. తర్వాత వీళ్ళు కూడా ఫారెన్కి వెళ్ళొస్తూ ఉండడం. ఆ రాజయోగాలు ధనయోగ సూచనలో ఉన్నట్లయితే శని ఈ సప్తమంలో బలంగా ఉన్నప్పుడు వచ్చే పార్ట్నర్ నుంచి కాస్త సుఖవంతమైన జీవితం ఉండడము. ఇది ఎప్పుడు మాట్లాడుకుంటున్నాము? సప్తమంలో శని బలంగా ఉన్నప్పుడు. బలంగా లేకపోతే దానికి అన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అది మీరు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ. ఇవన్నీ కూడా ఉంటాయి. భార్య నుంచి సుఖం రావడం, లేదా స్త్రీకి సప్తమంలో శని ఉంటే భర్త నుంచి సపోర్ట్ ఉండడం, ఇవన్నీ కూడా కలుగుతాయి. ఇక అదే కనుక రాహు బలంగా ఉన్నట్లయితే సప్తమంలో వీళ్ళు ఖచ్చితంగా విదేశాల్లో సెటిల్ అవ్వడానికి, విదేశీ వ్యాపారాలకి, తర్వాత విదేశంలో ఉద్యోగంలో ఒక ఉన్నత స్థితిలో ఉండడానికి, దేశం నుంచి చాలా దూరంగా ఉంటారు వీళ్ళు. ఎప్పుడు కూడా డబ్బు బాగా సంపాదించుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదే సప్తమంలో కేతువు బలంగా ఉన్నప్పుడు వీళ్ళకి, కేతువు బలంగా ఉన్నప్పుడు ఏం సూచిస్తుందంటే, నెగిటివ్గా ఉన్నట్లయితే ఎక్కువగా సడన్ ఇన్సిడెంట్స్ నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి. అదే బలంగా ఉన్నప్పుడు సడన్ ఇన్సిడెంట్స్ పాజిటివ్గా జరుగుతూ ఉంటాయి, అంటే మంచిగా జరుగుతూ ఉంటాయి. సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉండడము, సడన్ వెల్త్ వస్తూ ఉండడము. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా దైవారాధనలో ఉంటూ ఉండడము, దైవభక్తి, దైవారాధన, దైవాన్ని ఎక్కువ నమ్ముతూ ఉండడము, శాస్త్రాల పట్ల ఆసక్తి కలగడము, ఆసక్తి ఉండడము, శాస్త్రాలన్నీ కూడా నేర్చుకోవడము, ప్రతి సబ్జెక్ట్ మీద పట్టు ఉండడము, ఏదో ఒకటి సాధించాలని అనే ఒక కసి ఉండడము, అది సాధించే మార్గాన్ని వెతుక్కుంటూ అటు వెళ్తూ సక్సెస్ అవ్వడము, ఇవన్నీ కూడా ఉంటాయి సప్తమంలో కేతు బలంగా ఉన్నప్పుడు. లేనప్పుడు వాటన్నిటికీ నెగిటివ్స్, సడన్ ఇన్సిడెంట్స్, సడన్గా వాళ్ళకి యాక్సిడెంట్స్ అవుతూ ఉండడము, వాహన ప్రమాదాలు, తర్వాత ఎప్పుడు కూడా ఏదో ఒక యుద్ధ వాతావరణం ఉంటూ ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి నెగిటివ్గా ఉన్నప్పుడు. కానీ ఇక్కడ మనం ఓన్లీ మంచి ఫలితాలే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ దైవారాధన, దైవ చింతన, సడన్ ఇన్సిడెంట్స్ అండ్ సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్, సీక్రెట్ వెల్త్, ఇవన్నీ కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక సప్తమ స్థానంలో ఏ గ్రహాలు అస్తంగతం అవ్వకపోవడం చాలా మంచిది. తరువాత వక్రించకుండా ఉండడం చాలా మంచిది. ఈ రెండు చూసుకోవాలి ముందు. సప్తమ స్థానంలో వక్రించిన గ్రహాలు ఉండకూడదు, ఆ గ్రహాలు అస్తంగతం అవ్వకూడదు. సప్తమాధిపతి అస్తంగతం అవ్వకూడదు, వక్రించకూడదు. అప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. ఎవరికైతే ఇలా ఉండి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటున్నాయో, లేదా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు బలంగా లేకుండా గ్రహాలు బలహీనంగా ఉండి సప్తమ స్థానంలో ఉండి వైవాహిక జీవితంలో ఎవరైతే ఇబ్బందులు పొందుతున్నారో, లేదు వ్యాపారాల్లో నష్టాలు వస్తున్నాయో, ఎందుకంటే సప్తమ స్థానం వ్యాపారాన్ని కూడా చూసుకుంటాం. తర్వాత పార్ట్నర్స్ వల్ల ఇబ్బందులు పడుతున్నారో, అది వైవాహిక జీవితం పార్ట్నర్ అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు.
ఎవరైతే ఇలాంటి ఇబ్బందులను అన్నీ కూడా పడుతున్నారో ఆ మహర్దశ, ఆ సప్తమాధిపతి యొక్క మహర్దశ స్టార్ట్ అయ్యి మీకు ఇబ్బందులు వస్తున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ మహర్దశ అంతర్దశ కూడా చూసుకోవాలి మనం. కాబట్టి సప్తమాధిపతి వక్రించిన అస్తంగతమైనా లేదు సప్తమ స్థానంలో గ్రహాలు వక్రించిన అస్తంగతమైన పరిహారాలు చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే పరిహారం వీటన్నిటికీ కూడా సరిపోతుంది. చాలా అద్భుతమైన పరిహారం. ఇది చేసుకుంటే మీకు నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. అది ఏమిటి అంటే కనుక ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో పటికి బెల్లం నీళ్ళతోటి అభిషేకం చేయించుకోవాలి మీ పేరు మీద, మీ గోత్రనామాలతోటి. లేదు జంటనాగులు ఉన్నాయి, మేమే మా చేతులతో చేసుకుందాం అనుకుంటున్నాము, జంటనాగు శిలలు ఉంటూ ఉంటాయి, ఆలయాల్లో ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఒక శిలను చూసుకోండి, ప్రతి మంగళవారం దానికే చేస్తూ ఉండాలి. ఏం చేయాలి, మంచినీటిలోను కాస్త పటికి బెల్లాన్ని కలిపేసి మొత్తం అది నీరులో కరిగిపోయేలా చూసుకోండి. ఆ మిశ్రమాన్ని తీసుకువెళ్ళి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో అయితే అక్కడ మీ గోత్రనామంతో బ్రాహ్మణుడికి ఇచ్చి అభిషేకం చేయించుకోండి. లేదు మీరు జంటనాగు శిలలుగా చేస్తుంటే మీ అంతటా మీరే అభిషేకం చేసుకుంటూ ఉండండి. ఇలాగా ఎన్ని మంగళవారాలు చేయాలి, మీరు ఖచ్చితంగా 18 మంగళవారాలు చేయాలి. మధ్యలో స్త్రీలకు బ్రేక్ వచ్చినా పర్వాలేదు. ఇది ఒక పరిహారం. తర్వాత ఇంకొక పరిహారం ఏమిటి అంటే కనుక అదే మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళాలి. ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు ఆంజనేయ స్వామివారికి 14 ప్రదక్షిణలు చేయాలి. ఎన్ని 14 ప్రదక్షిణలు చేసి ఆలయ ప్రాంగణంలో ఈశాన్యం వైపున నువ్వుల నూనెతోటి 2 ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి. ఇవి ఎన్ని వారాలు చెయ్యాలి, ఇవి వచ్చి మీరు 27 మంగళవారాలు చెయ్యాలి ఆంజనేయ స్వామి వారికి. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏవైతే సప్తమాధిపతి వక్రించినా, సప్తమ స్థానంలో గ్రహాలు వక్రించి మీరు అమహర్దశలు జరుగుతూ ఇబ్బంది పడుతున్నా, వైవాహిక జీవితంలో ఇబ్బందులున్నా, వ్యాపారంలో నష్టాలు ఉన్నా, పార్ట్నర్స్ మధ్యన గొడవలు వచ్చి లేదా పార్ట్నర్స్ మిమ్మల్ని మోసం చేసిన, పార్ట్నర్షిప్ బిజినెస్లో నష్టాలు వస్తున్నా అవన్నీ కూడా తగ్గుముఖం బట్టి సక్సెస్ రేట్ పెరిగే అవకాశాలు ఉంటాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.